నేను పోవాలి. ప్రధానంగా మన తెలుగు వాళ్ళకి అవకాశం ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి 12-13 మంది ఉంటే 6-7-8 మంది ఇతర రాష్ట్రాల నుంచి మన తెలుగు సంబంధించిన అదర్స్ ఉంటున్నారు. వాళ్ళు ఉంటున్నారు. సంపద ఎవరిది? సంపద ఎవరు? మన తెలుగు సంపద. అవునా? మన తెలుగు బిగ్ బాస్ హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు, తెలంగాణలో, మన తెలుగులో. మన తెలుగు వాళ్ళకు ఈసారి లాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. అవకాశాలు లేక, రూమ్ కిరాయిలు కట్టుకోలేక, అన్నానికి లేక అక్కడ మన బాలకృష్ణ అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ కాడ అడుక్కునే తినే పరిస్థితి ఉన్నది. ఇటు అక్కడి నుంచి ఏదో సాధిస్తామని ఇండస్ట్రీకి వస్తున్నారు. ఇక్కడ అవకాశాలు లేక అక్కడ ఇంటికి పోయి ఏం చెప్పుకోవాలా అనే దిక్కుతోసిన పరిస్థితులు చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. 2, ఒకవేళ నాకు అవకాశం ఇవ్వకపోయినా ఐ డోంట్ కేర్. మన ఆంధ్ర బిడ్డలకి, మన తెలంగాణ బిడ్డలకి, మన తెలుగు బిడ్డలకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి అంతే. ఖచ్చితంగా ఐ డోంట్ కేర్. నా పుణ్యాన వాళ్ళనే పోని అంతే. ఇప్పుడు అందులో నేనుంటేనే నాకు అడిగే అవకాశం ఉంటది. ఇప్పుడు నాకు లేదు, అరే నువ్వే అంటావు, నీకెందుక నీది నువ్వు చూసుకో అంటావు. వేరే వాళ్ళ గురించి పక్కన పెట్టు. నాకు ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా నాకు ఇవ్వాల్సిందే. ముఖ్యమైన కారణాలు చెప్పు. ముఖ్యమైన కారణాలు చెప్పనా? ఖచ్చితంగా బల్ల గుద్ది చెప్తున్నా. నాది హైదరాబాద్ లో నడుస్తుంది బిగ్ బాస్. నాది హైదరాబాద్ ఒకటి నెంబర్ 1. తెలంగాణలో నడుస్తుంది నా తెలంగాణ నెంబర్ 2. నెంబర్ 3 తెలుగు బిగ్ బాస్ నాది తెలుగు. నెంబర్ 4 తెలుగు సినిమాకి సంబంధించిన బిగ్ బాస్, నేను సినిమా 1. ఇంకేం కావాలా? అంటే ప్రజలు కొంచెం ఎంటర్టైనింగ్ అనుకుంటారు కదా. నా కాడ టన్నులు ఉంది భయ్యా. ఇంత ముందు పోయిన వాళ్ళు కానీ ఇప్పుడు పోతున్న వాళ్ళు కానీ నెక్స్ట్ పోయే వాళ్ళకంటే 100 రెట్లు అందంగా ఉన్నా, 100 రెట్లు ఎక్కువ కామెడీ చేస్తా, 100 రెట్లు ఎక్కువ రొమాన్స్ చేస్తా. వాళ్ళు ఏ చెప్తే అదే చేస్తా. ఆడతా, పాడతా, తన్నించుకోవాలన్నా కూడా తన్నించుకుంటా, ఏదని చేస్తా. ఖచ్చితంగా పోవాల్సిందే. ఎందుకు పోవాలంటే మనం సైలెంట్ గా ఉంటే వాడికి అవకాశం వస్తుంది. అవును బాయ్, నువ్వు అడగలేదు, నువ్వు అప్లికేషన్ పెట్టుకోలేదు, అందు గురించి వాడికి ఇచ్చినామంటారు. అవునా కాదా? ఇప్పుడు IAS IPS జాబులు పడతాయి భయ్యా, మనం కూడా అప్లికేషన్ పెట్టుకోవాలా. ఎప్పుడు పెట్టుకోవాలి? ఎప్పుడు అప్లికేషన్ పెట్టుకోవాలంటే నోటిఫికేషన్ వస్తుంది. ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన మినిస్టరు మనకు పలానా రోజు నుంచి నోటిఫికేషన్ జరుగుతుంది, IAS IPS ఎవరైనా ఉంటే ఫిల్అప్ చేసుకోండి అని చెప్తారు. నేను కూడా అంతే. అతి త్వరలో బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను కూడా అతి త్వరలో బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మేము కూడా అప్లికేషన్ పెడుతున్నాం. జనాలకి ఏం చేస్తావు? నీకు పంపిస్తే ఏం చేయాలి చెప్పు? నేను జనాలని పంపి అని చెప్తలే. గతంలో పల్లవి ప్రశాంత్ జనాలకు కట్ చేస్తా, నేను బెట్టింగ్ ప్రమోషన్ చేసుకుని బాగా సంపాదించుకున్నాడు. నువ్వేం చేస్తావు? నేను జనాన్ని అడుగుతలేను. ఎవరైతే బిగ్ బాస్ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళని నేను డిమాండ్ చేస్తున్నా. వాళ్ళైనా నేను ఎందుకు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలంటే నేను ఇలా అవునబ్బా, మరి మనకు లేకుండా వానికి మాకంటే ఎక్కువ ఏం టాలెంట్ ఉంది అవతలోనికి. నీ టాలెంట్ చెప్పి అవతల నేను ఆడతా, పాడతా, రైటర్, నేను వాళ్ళందరూ ఎక్కడ చూపెట్టిరా? సినిమాల్లో, సీరియల్లో. నువ్వు కూడా యూట్యూబ్ మల్టీ స్టార్ మందిరం అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేయి, ఎన్ని వస్తాయో. ఎవరిదైనా ఇంతకుముందు పోయిన వాడిని, బిగ్ బాస్ పోయిన వాడు కానీ ఇప్పుడు పోతున్న వాడు కానీ వాడి పేరు అందులో సెర్చ్ చేయి, ఒక్కటి కూడా రాదు. నేను ఇంతవరకు సోషల్ మీడియా పుణ్యాన కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ ద్వారా కానీ, మీ మీడియా పరంగా కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు భయ్యా. నేను ఇంతవరకు మీడియా పరంగా కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ ఇంటర్వ్యూల ద్వారా మీ మీడియా వాళ్ళు చాలా మంది మిత్రులు ఇంటర్వ్యూలు తీసుకున్నారు. ఎవరి కాడ కూడా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తీసుకోరా. అన్నిటికి ఇచ్చిన, నువ్వు సర్చ్ చేయి. ఎవరిది? నాకు అట్లాంటి ఆలోచన లేవు. మనోడబ్బా, మన తెలుగు బిడ్డ, మన తెలుగు బిడ్డ, మన ఆంధ్ర బిడ్డ, మన తెలంగాణ బిడ్డ కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోరు. మన సొమ్ము ఏమైనా అరిగిపోతున్నామా, కరిగిపోతున్నామా? కోహినూరు వచ్చారు ఈ రోజు చిల్లరే, రేపు నోట్ అవుతుంది.
బతకని అందరు బతకాలి, అందులో మనం కూడా ఉండాలి. ఓకే బ్రో, బ్యానర్ లో వచ్చి కూలి బిడ్డ అనే పదం ఎందుకు తీశారు? కూలి బిడ్డ అనేది అది ఒరిజినల్ కాదు భయ్య, కాకపోతే అవునవును అవును, అది సోషల్ మీడియాలో అది కొంచెము ఈ రైతు బిడ్డ, ఈ కూలి బిడ్డ, ఈ కాంట్రవర్సీ కావాలనే ఉద్దేశంతో అది పెట్టినా కానీ ఒరిజినల్ అయితే అది కాదు, ఒరిజినల్ అయితే కాదు. ఎందుకంటే అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అది ఒరిజినల్ కాదు కదా, కాకపోతే సోషల్ మీడియాలో కొంచెం తొందరగా రాగంతం అవుతుంది అని చెప్పేసి, తొందరగా పబ్లిక్ లోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి వెళ్ళింది అందుకని తీసేసిన. పబ్లిక్ తెలవాలి అంతే. మోసం అంటే ఎప్పుడు అంటే భయ్యా, నేను కూలి బిడ్డ అనే పదం తీసేసిన కానీ డబ్బులు ఇయ్యను అనే పదం మాత్రం తీసేస్తలేను. అలాగదు నేను డబ్బులు ఇస్తా అని చెప్పినా ఖచ్చితంగా ఇస్తా, ఆ పదం మాత్రం తొలగించను. వస్తేనే భయ్యా, కానీ మాట అయితే తప్పదు కదా, అవునా కదా. అది ఇప్పుడు సెలెక్ట్ అవ్వాలంటే ఏమేం చేశారు, ఎంత మొత్తం కలిసారు? ఇక్కడ కూడా చేసి చూపిస్తే కలుస్తున్నా భయ్యా, నేను కలుస్తున్నా. ఇప్పుడు నేను రైటర్ని, ఇప్పుడు నేనేం రాయలేను. సరే సరే మాట్లాడు. నేను ఒకటి రైటర్ని, రెండోది ఫైటర్ని. ఇది చూపియండి, చూపిస్తా మనకు. అరే చూపియాలి కదా, మరి చూపియండి అన్న, ఇవన్నీ చూపియంటుండు. రైటర్ని, ఫైటర్ని, క్రియేటర్ని. నేను సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేస్తా, సినిమా డైరెక్టర్ గా. అది కూడా ఇప్పుడు చూపించలేము, ఓకేనా. ఇంకోటి ఏంటంటే సింగర్ని, ఆగు, సింగర్ నాలో ఉన్న టాలెంటే చెప్తున్నా. సింగర్ని మాత్రమే చూపి, ఓకే సింగర్. అమ్మ పాట పడతా అందరికి. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత ఇగో ఈ అక్కకు కూడా అవకాశం ఇవ్వాలా, ఈ అక్కకు కూడా అవకాశం ఇవ్వాలి. మన తెలుగక్కే మన తెలుగక్కకి అవకాశం ఇవ్వదా? ఏం పారిపోరు ఎవరు. ఇప్పుడు నా పని మీద వాళ్ళు రాలే. వేరే వాళ్ళ పాట పడాలి, నా సొంత పాట నీదా. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరవతరమో. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు, 9 మాసాలు నిండుతున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమోలే సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవసంన. ఎన్ని జన్మలున్న కౌలు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. పొద్దున లేచి నీ నామములు తలచి నిన్ను పూజించిన నీ రుణము తీరునా అమ్మా. కమ్మనైనా మా పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరవతరమో. ఎండింగు. ఆట పాట మొదటి యాది గురువమ్మ, మంచి మాటలు చెప్పే బంగారు బొమ్మ. 5 ఏళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి బో బిడ్డ నీ బతుకు జారి చూపి. ఓ నామాలు నేర్చి 1, 2 చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే ఎదిగిన కొడుకును కళ్ళ చూసుకుంటూ కడుపు నిండినంత సంబరపడుతుంది. టీచరు గొప్ప డాక్టరు కలెక్టరు కావాలనుకుంటది. మనసున్న తల్లి మందులోన కమ్మని కలలెన్నో మదిలో నాకంటది. జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు, జన్మంతా జనమంతా కొలిసేటి దైవము అమ్మా. ఇదమ్మ పాట. సూపర్. సినిమా పాట
నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా, మాట్లాడు ఆడకపో మాట్లాడుతూనే ఉంటా, ప్రేమించు మించకపో ప్రేమిస్తూనే ఉంటా, నీ నా ధ్యానం నా త్యాగం నువ్వే అనుకుంటా, నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా, మాట్లాడు ఆడకపో మాట్లాడుతూనే ఉంటా. పూజించడం పూజారి వంతు, వరడియ్యడం అన్నది దేవుని ఇష్టం, ప్రేమించడం ప్రేమికుడి వంతు, కరుణించడం అన్నది ప్రేయసి ఇష్టం. ఎందువలన నిన్ను ప్రేమించిందో వలసు బువ్వకే తెలియదుగా, నిన్ను మరవడం జరగదుగా.